హలో మూవీ వారు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మనం కనుక చూసుకుంటే SSMB 29 మూవీ మీద మనకు ఒక ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ అయితే తెలిసింది. మరి అదేంటో చూసేద్దాం. ఇంకా మనం కనుక చూసుకుంటే మరి మన జక్కన్న గారు అంతే అదేనండి, మన రాజమౌళి గారు తీసిన ప్రతి మూవీస్ కూడా మనకు వచ్చేసి ఏ హీరోతో స్టార్ట్ చేయరు, ఆ హీరో మూవీస్ ఎప్పుడు వస్తాయి అంటే మన అందరికి తెలిసిన విషయమే. బాహుబలి మనకి 2 పార్ట్స్ కాబట్టి 5 ఇయర్స్, అలాగే మనకి RRR మూవీ వచ్చేసి రామ్ చరణ్ ఎన్టీఆర్ గారితో తీసారు. మనకి 3 ఇయర్స్ పోనీ కరోనాలో పోయింది అనుకుందాం. దాదాపు ఎవరంటే చెప్తే 3 ఇయర్స్ కంపల్సరీగా పడుతుందని. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే SSMB 29 మహేష్ బాబు గారు అలాగే SS రాజమౌళి గారు కాంబోలో రాబోతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు వచ్చేసి 1 ఇయర్ లో కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి అయితే మన అయితే స్పీడ్ గా షూటింగ్ అయితే చేస్తున్నారంట. మన రాజమౌళి గారు వచ్చేసి ఇప్పటికే 3 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మొన్న ఆల్రెడీ మనకు ఒక సీన్ కూడా లీక్ అయితే అయింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. దీంతో మనకి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిసిపోతుంది. ఇంకా మనం కనుక చూసుకుంటే భారీ సెట్లు కూడా వేస్తున్నారనమాట. ఇంకా మనకి సైలెంట్ గా మనకైతే షూటింగ్ ఎందుకు జరుగుతుందో ఇంకా మనకు తెలీదు. అలాగే మనకు వచ్చేసి ఈ ఉగాదికైనా అప్డేట్ ఇస్తారో లేదో కూడా తెలీదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. అలాగే ఈ మూవీ నిజంగా 1 ఇయర్ లో కంప్లీట్ అవుద్దో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. మరి ఎంతమంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారో, అలాగే ఎంతమంది SSMB 29 కోసం వెయిట్ చేస్తున్నారో కింద #SSMB 29 అయితే కొట్టండి. మరి మామూలుగా ఉండకూడదు. మరి ఈసారి బాక్స్ ఆఫీస్ మరి షేక్ చేస్తారా మరి ఏంటో చూద్దాం. బాక్స్ ఆఫీస్ బద్దలు ఈసారి పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీతో మొత్తాన్ని షేక్ అవుట్ చేయడానికి రెడీగా ఉన్నారు మన SS రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. అలాగే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మరి ఇంకేముంది, నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మరి మీకు ఏ మూవీ కోసం అప్డేట్లు కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.